వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వాట్ ఈస్ అప్. సో ఈ రోజు నేను నా బైక్ రివ్యూ అయితే చెప్పబోతున్నా. నా హోండా సిబి 200 NX. అండ్ ఇప్పుడు మనము లుక్స్ విషయానికి వస్తే కనుక బైక్ మాత్రము మనకి ఇంచుమించు ఆఫ్రికా ట్విన్ మీకు తెలిసిందే కదైతే డక్కర్ ర్యాలీలో చాలా సార్లు వినైన వెహికల్ ఆఫ్రికా ట్విన్. సో సేమ్ డిజైన్ దీనికి రిలేటెడ్ ఉంటుంది. అంటే సేమ్ డిజైన్ అంటే ఈ పార్ట్ మాత్రం సేమ్ ఉంటది. ఇది ఏదైతే ఉందో సేమ్ ఇది ఆఫ్రికా ట్విన్ కి ఇట్లానే ఉంది. అండ్ ఆఫ్రికా ట్విన్ అది 1000cc అట్లా, మన అయితే 200cc. అండ్ ఈ బైక్ మాత్రం రోడ్ ప్రెసెన్స్ మాత్రం చాలా బాగుంటది. మెయిన్ గా చూస్తే ఈ ఏవైతే ఈ గోల్డెన్ కలర్ స్పోక్స్ ఉన్నాయో ఇవి, ఇంకా ఈ హ్యాండిల్ బార్ ఈ పార్ట్ చూస్తే మాత్రం మనకు ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఈ బైక్ సెమీ టూరింగ్ ప్రాపర్ ఏడీవా లేకుంటే ఒక మంచి టూరింగ్ కి పనికొచ్చే వెహికల్ అనేది ఈ వీడియోలో మొత్తం మీకు అయితే క్లారిఫై గా చెప్పబోతున్నా. సో ఇప్పుడు మనం బైక్ అయితే ఓవరాల్ రివ్యూ అయితే చూసుకున్నాము. మనకి ఈ విండ్షీల్డ్ అయితే ఉంది, కానీ ఇది అంత ప్రాక్టికల్ అయితే కాదు. దీనికి మనం ఎక్స్ట్రా అయితే పెట్టించుకోవచ్చు, లేకుంటే ఇది మనకు ఆఫ్టర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ విండ్షీల్డ్ రిప్లేస్ చేసుకోవచ్చు. ఇదైతే అంత ఎఫెక్టివ్గా మనకు వర్క్ చేయదు. మనకి విండ్ డిఫ్లెక్ట్ అయితే అయితేనే ఉంటుంది. అండ్ మనకి మెయిన్ ఇవి ఏవైతే ఈ బార్క్ బస్టర్స్ ఉన్నాయో ఇవైతే చాలా సేఫ్టీ. అండ్ ఆల్సో దీనికి మనకి ప్రాక్టికల్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకి వితౌట్ గ్లౌజ్ హైవే మీద నడిపేటప్పుడు కూడా మనకి ఈ ఫింగర్స్ కి రాళ్ళు అనేవి తాకవు రోడ్ మీద నుంచి, ఇది అది ఆపుతుంది. అండ్ ఆల్సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇండికేటర్స్, ఈ 2 సైడ్స్ దీనికే కంపెనీ నుంచి ఇండికేటర్స్ ఇచ్చిండు. ఇవి పార్కింగ్ లైట్స్ లా కూడా మనకి పనిచేస్తాయి. అండ్ హెడ్ లైట్, దీనిలో మెయిన్ అయితే హెడ్ లైట్. ఈ హెడ్ లైట్ తో అయితే నాకు అంత యూజ్ అయితే రాలేదు. నేను తిరిగిన ప్రకారము మనమైతే ఇంకొక 2 ఆక్సిలరీ ల్యాంప్స్ అయితే ఎక్స్ట్రాగా మనం ఫిట్ చేయించుకోవాలి. ఈ ఒక సింగిల్ లైట్ తో మనం అయితే సర్వైవ్ అయ్యి మనం అంత పెద్ద లాంగ్ జర్నీ అయితే చేయలేము. ఎందుకంటే నైట్ టైం కూడా కొంచెం ఇది త్రో అయితే స్ట్రైట్ పడుతుంది మనకి, కొంచెం ఇట్లా వెడల్పుగా మాత్రం ఏమంత పడదు. నా వీడియోస్ ఏమైతే చూసింటారో మీరు దాంట్లో చూడొచ్చు. ఈ దీని త్రో అయితే అంత బాగాలేదు. మనము సపరేట్గా ఇక్కడ మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ అయితే పెట్టించుకోవాలి. అండ్ ఇక్కడికి వస్తే కనుక మనకి ఈ గోల్డెన్ షాక్ అబ్జర్వర్స్, ఈ షాక్ అబ్జర్వర్స్ అయితే అంత స్మూత్ అయితే లేవు, కొంచెం స్టడీగా ఉంటాయి. మనకి ఏమైనా బంప్స్ వచ్చినా కానీ మనకి మన హ్యాండ్స్ ఇంకా మన బ్యాక్ పెయిన్ అయితే పక్కా అవుతుంది. అంత స్టడీగా ఉంటాయి ఇవి. అంత స్టడీ అంటే కొంచెం ఒక అడ్వెంచర్కి ఇవి ఒక 20% అనుకోండి, 20% వర్క్ చేస్తాయి ఈ వెహికల్ మీద కొంచెం ప్రశాంతంగా. కానీ మన మెయిన్ హైవే టూరింగ్ అయితే ఇది ఈ ఓకే, బైక్ మొత్తం ఓకే. అండ్ ఈ సస్పెన్షన్ కూడా ఓకే. కానీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఆఫ్ రోడింగ్ అవన్నీ అయితే కనుక ఈ సస్పెన్షన్ మీకు పని చేయదు. అండ్ ఇదేమో సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ కాదు, బ్యాక్ ఏం ఏబిఎస్ కాదు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఏబిఎస్ ఉంది దీనికి. నాకు బ్రేక్స్ కూడా అంత నచ్చలేవు ఈ బైక్ మీద. మెయిన్ పార్ట్ అయితే బ్రేక్స్ అనే చెప్పాలా. చిన్న బైక్ లకు కూడా బ్రేక్స్ చాలా బాగున్నాయి ఫ్రంట్ కి వచ్చేసి, కానీ దీనికైతే అసలు బ్రేక్స్ అంత నచ్చలేదు. అండ్ ఇది 140/70 సెక్షన్ టైర్. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్, లిక్విడ్ కూల్డ్ అయితే కాదు. అండ్ సైడ్ కి వచ్చేసి మీకు చెప్పిన కదా, ఈ అసలు మెయిన్ ఈ బైక్ లో హైలైట్ అయ్యేది మాత్రం ఈ పార్ట్ ఒకటే. ఇది ఫైబరే. మనము దీనికి ఎక్స్టర్నల్ గా క్రాష్ గార్డ్స్ వేయించుకోవాలా, లేకుంటే కింద పడ్డప్పుడు ఈ పార్ట్ మొత్తం పోతుంది, మళ్ళీ మొత్తం పార్ట్ అంతా రీప్లేస్ చేయించుకోవాలి. అండ్ ఇంజన్ పరంగా వస్తే మాత్రం ఇంజన్ ది బెస్ట్. అసలు హోండా ఇంజన్స్ అంటేనే అసలు స్మూత్ అండ్ చాలా రిఫైన్ గా ఉంటాయి. మనకి ఎక్కువ సౌండ్ రాదు. నాకైతే పర్సనల్ చెప్పాలంటే నాకు వెహికల్స్ ఎక్కువ సౌండ్ ఉండదు. అంటే అడ్వెంచర్ నార్మల్ గా సూపర్ స్పోర్ట్ అయితే మాత్రం మనకి సౌండ్ ఉంటేనే మనకి నడపాలనిపిస్తుంది. దీనికి మాత్రం సౌండ్ ఉండదు. హైవే మీద ప్రశాంతంగా క్రూజింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ హోండా ఇంజన్ మాత్రం ది బెస్ట్ ఉంది. ఇది 200cc సెగ్మెంట్ లో స్మూత్ గా చాలా మంచి. అండ్ ఆల్సో ఇది మైలేజ్ కూడా, మీకు మైలేజ్ గురించి కూడా చెప్తా, చాలా మంచిగా ఇస్తుంది. 200cc అయినా కానీ మైలేజ్ విషయంలో మాత్రం ది బెస్ట్. అండ్ ఇది బ్యాక్ డిస్క్, 2 డిస్క్లే ఉన్నాయి, కానీ ఒకటి మాత్రమే సింగిల్ ఛానల్ చెప్పిన. ఇదైతే నార్మల్ డిస్కే, ఇది ఏం ఏబిఎస్ లేదు. అండ్ ఇది 140/70 సెషన్ టైర్. ఇది మాత్రం మనకి కొంచెం ది బెస్ట్ అనుకోవాలా. ట్రాక్షన్ అనేది కరెక్ట్ ఉంచుతుంది హైవేస్ మీద మనం బ్రేకింగ్ చేసినప్పుడు కూడా. ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ మీద అయితే మనము ఏమంటారు నమ్మకం పెట్టుకోలేము. బ్యాక్ బ్రేక్ కొంచెం దీనిలో మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇండికేటర్ చూసినట్టయితే ఇవి మొత్తం ప్లాస్టిక్ ఇచ్చిండు. కొంచెం పల్సర్స్ కి ఇస్తారు కదా, ఇక్కడ పార్ట్ రబ్బర్ లాగా కొంచెం ఇట్లా బెండ్ అయ్యేటట్టు అవి ఇస్తే బాగుండు. ఎందుకంటే ఏడీవీస్ అంటేనే మనము ఆఫ్ రోడింగ్ ఎట్లాంటి టెరెన్స్ అంటే అట్లాంటి టెరెన్స్ తీసుకుపోతాము. సో అప్పుడు బంప్స్ లో ఎగిరినప్పుడు ఏమైతే అంటే ఇండికేటర్స్ ఇవన్నీ మన లగేజ్ ఏమైనా దాకి రాళ్ళేమైనా దాకి అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. మనకి పల్సర్ లో చూస్తే 150, 220cc ఆ పల్సర్స్ కి ఇక్కడ ఈ పార్ట్ ఇది ఉందో ఇక్కడ రబ్బర్ ఉంటది, ఇక్కడ బెండ్ అయితే కానీ అవి విరగవు. సో అట్లాంటి దీనికి ఇచ్చింటే బాగుండు అనుకుంటున్నా. అండ్ సీటింగ్ విషయానికి వస్తే మాత్రము బ్యాక్ సీటింగ్ అంత కంఫర్ట్ ఉండదు, ఫ్రంట్ సీటింగ్ మాత్రం చాలా కంఫర్ట్ ఉంటది. బ్యాక్ సీటింగ్ ఎందుకు కంఫర్ట్ ఉండదు అంటే దీని టార్క్ వల్ల మనం బైక్ కొంచెం డ్రైవ్ చేసినా కానీ చాలా మంచి పికప్ రెస్పాన్స్ అయితే ఉంది. సో అందుకే వెనక పిలియన్ అయితే కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అంత మంచి పికప్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఇటు వచ్చినట్టయితే మనకి శారీ గార్డ్ ఇచ్చిండు. అండ్ మన ఫుట్ రెస్ట్, ఇగో ఈ ఫుట్ రెస్ట్ విషయంలో చూస్తే మాత్రం ఇది అయితే మన ప్రీమియం ఫీల్ పక్కా ఇస్తుంది. ఈ సౌండ్ వినొచ్చు. అండ్ ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్, మనకి ఒక నార్మల్ బంపర్ వచ్చేస్తుంది అంతే. అండ్ ఇందులో మనము టూరింగ్ విషయానికి వస్తే అంటే బైక్ మెయిన్ థీమ్ ఏంటంటే అడ్వెంచర్ కదా.
సో ఈ పార్ట్ మాట్లాడుకోవాలంటే మెయిన్ దీని హ్యాండిల్ బార్. మీరు ఒక 300 to 500 కిలోమీటర్స్ పర్ డే మీరు ట్రావెల్ చేస్తారు అంటే కనుక ఈ బైక్ ది బెస్ట్. మనకి ఒక 110 స్పీడ్ లో క్రూజ్ చేయొచ్చు ప్రశాంతంగా. క్రూజింగ్ మోడ్ మాత్రం అది లేదు, క్రూజ్ ఆప్షన్ లేదు. మెయిన్ గా ఈ హ్యాండిల్ బార్ అండ్ ఈ సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉందో, మనకి ఈ సీటింగ్ పొజిషన్ కంఫర్టబుల్ గా ఒక 400 to 500 కిలోమీటర్స్ ఈజీగా పర్ డే మనం డ్రైవ్ చేయొచ్చు. ఇది 12 లీటర్ ట్యాంక్, 15 లీటర్ అయితే కాదు. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అడ్వెంచర్ కి 15 లీటర్స్ మినిమం 15 లీటర్స్ ఇవ్వాలి. ఈ బైక్ లో అయితే 12 లీటర్స్ ఇచ్చిండు. మనము మళ్ళీ అంటే ఎట్లుండాలంటే అడ్వెంచర్ కి బైక్ మనము అంటే ఒక రైడ్ లో ఉంటే మనం మినిమం ఒక 400 to 500 కిలోమీటర్స్ జర్నీ చేసేటట్టు ఉండాలి. మనం హైవే మీద ఇది వెళ్తుంది. మనము నార్మల్ 40-50 ఎక్కువ మోడ్లో వెళ్తే కనుక మనము 500 కిలోమీటర్స్ వెళ్తాం ఈజీగా ఒక ఫుల్ ట్యాంక్ మీద. కానీ మనము 110-115 క్రూజ్ చేస్తాము. సో అందుకని అదైతే సరిపోదు, మనకి 35 అట్లా ఇస్తుంది అప్రాక్సిమేట్లా. సో అది మైనస్ పాయింట్ అయితే 2 లీటర్ ట్యాంక్. అండ్ స్పెక్స్ విషయానికి వస్తే మాత్రం సో ఇది మన డాష్. హ్యాండిల్ బార్ ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే కింద పడ్డది, సో అందుకే హ్యాండిల్ బార్ బెండ్ ఉంది. ఇట్స్ ఓకే. మనకు ఒక కిల్ స్విచ్ ఉంది. ఇది పార్కింగ్ ఇండికేటర్స్ ది స్విచ్. ఇక్కడ వచ్చి మనకి ఇవి కంట్రోల్స్ ఉన్నాయి, మన మానిటర్ కంట్రోల్స్ అవి. అండ్ ఇండికేటర్స్ అండ్ హారన్ అయితే బేసిక్ ఉంది. అది తెలుసు కదా, మనం నార్మల్ మన బేసిక్ హోండా యాక్టివా హారన్ ఎట్లుందో అట్లే ఉంది. ఇదైతే సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్స్ ఇందులో ఏం లేదు, బ్యాక్ మోనో సస్పెన్షన్. సో ఇక్కడ ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇది ఆర్పిఎం బార్, ఇక్కడ ఎకో అండ్ పవర్ మోడ్ చూపిస్తుంది. ఇక్కడ మన ఫ్యూయల్ ది చూపిస్తుంది, అంటే మనం ట్యాంక్ లో ఎంత పెట్రోల్ ఉంది, ఇంకా ఎంత దూరం వెళ్తా అనేది చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇది బార్స్ లాగా కూడా చూపిస్తుంది. ఇది మన బైక్ ఎంత స్పీడ్ లో వెళ్తే ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది ఇక్కడ ఉంటది. అండ్ ఆల్సో ఇది రీడింగ్, ఇది స్పీడ్ ది. ఇక్కడ మనకి మ్యాప్స్, ఇంకా మన ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు మ్యాప్స్ ఇంకా కాల్స్ వి చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ టైమ్, ఇది నాకు యూస్ఫుల్ సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ ఇది న్యూట్రల్ ది, ఇది ఏబిఎస్ ది, అండ్ ఈ ఇండికేటర్స్ ది. ఇది ఏదో నాకు అంత ఐడియా లేదు. ఇది ఆర్పిఎం నాకు తెలిసి. దట్స్ ఇట్. నేను డ్రైవ్ చేసినంతవరకు నేను తెలుసుకున్నవి అయితే ఇవే, నేను అబ్జర్వ్ చేసింది ఇవి. అండ్ ఇక్కడ మనకి యూస్ఫుల్ థింగ్, మనకి యూఎస్బి చార్జర్ ఇచ్చిండు. ఇది సి టైప్ ఉంది. దీనికైతే బ్యాక్ మోనో అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. ఆ సస్పెన్షన్ అయితే అసలు అంత వర్క్ అయితే చేయవు, స్టడీగా ఉంటాయి అవి. సెమీ టూరింగ్ అంటే సెమీ టూరింగ్ కాదు, ప్రాపర్ ఇది హైవే టూరింగ్ వెహికల్. ఇది ఆఫ్ రోడింగ్ వెహికల్ అయితే అసలు కాదు. మనము హైవే మీద అయితే హైవే టూరింగ్ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు దీని మీద. అండ్ ఇది మనకి ఆఫ్రికా ట్విన్ డిఎన్ఏ అనుకుంటాం, కానీ ఆఫ్రికా ట్విన్ డిఎన్ఏ కాదు. ఇది సేమ్ సిమిలర్ టు హార్నెట్ 2.0. హార్నెట్ అయితే మనకి ఫేరింగ్ ఉండదు, దీనికి ఈ పార్ట్ ఫేరింగ్ అయితే ఉంటది, అంతే డిఫరెన్స్. సేమ్ హార్నెట్ ఇది సేమ్. అండ్ ఇది 200cc సెగ్మెంట్ కి నీకు వస్తుంది, కానీ ఇది 185cc 185.5 సంథింగ్ ఉంది. అండ్ ఇది ఫస్ట్ CB200X అని లాంచ్ చేసిండే, దాని తర్వాత ఈ 2025 లో NX200 అని లాంచ్ చేసిర్రు. అండ్ ఇది మైలేజ్ విషయానికి వస్తే మాత్రం ఇది మైలేజ్ 45 km/L ఇస్తుంది. అది హైవేస్ మీద మనం ఒక 80 to 70 ప్రాపర్ గా క్రూజ్ చేస్తే, నార్మల్ గా ఎట్లాంటి ఆఫ్ రోడింగ్ లో అట్లా డ్రైవ్ చేస్తే కనుక మనకి ఒక 40 ఇస్తుంది. 40 to 45 అయితే పక్కా వస్తుంది మైలేజ్ మాత్రము. అండ్ దీని టాప్ స్పీడ్ విషయానికి వస్తే కనుక మనకి 114 నేను టెస్ట్ చేసింది, 114. కంపెనీ క్లెయిమ్ అయితే 130 ఉంది. 130 మనం డ్రైవ్ చేస్తే రాదు. 115 లాస్ట్ నాకు తెలిసి, అంతే. నువ్వు ఏరోడైనమిక్ గా బెండ్ అయి నడిపినా కానీ 115 స్పీడ్ మాత్రమే వెళ్తుంది ఈ బైక్. అండ్ ఇది మనము వెయిట్ బ్యాలెన్స్, అంటే ఈ వెహికల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కాడికి వస్తే మాత్రం వెయిట్ మాత్రం చాలా మంచిగా ఇందులో డిస్ట్రిబ్యూట్ చేసిర్రు. ఎందుకంటే మనకి వెహికల్ ఎక్కువ వెయిట్ అని అనిపించదు నీకు. ఇట్లా కొంచెం కింద పడుతున్నా నువ్వు ఇట్లా ఈజీగా లేపొచ్చు. వేరే బైక్స్ అయితే నీకు మెయిన్ ఇంజన్ పార్ట్ దగ్గర ఇక్కడనే హెవీ వెయిట్ అయిపోతుంది. నువ్వు ఏమంటారు వెనకాల లగేజ్ పెట్టుకొని, ప్యానియర్ టాప్ బాక్స్ పెట్టుకొని నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీకు కొంచెం బైక్ ఇట్లా లీన్ అయినప్పుడు నీకు కంట్రోల్ తప్పుతుంది. ఈ బైక్ మాత్రం అట్లా కాదు, ఈజీగా నువ్వు దీన్ని అయితే లేపొచ్చు. ఇంత ఈజీగా ఉంటుంది బైక్ అయితే. లైట్ వెయిట్, చాలా మంచిగా ఉంటుంది ఇది అయితే. అంటే ఎవరైతే నాలాగా షార్ట్ రైడర్స్ ఉంటారో, నా హైట్ 5'6", నాలాంటి షార్ట్ రైడర్స్ ఉంటే మాత్రం ఈ వెహికల్ మాత్రం ది బెస్ట్. హిమాలయన్కి అంత రేంజ్కి వెళ్ళే బదులు ఇదైతే మన సెగ్మెంట్లో చాలా బెస్ట్. ఇది ఎంత ఆన్ రోడ్ ఇప్పుడు 2 lakhs ఏమో ఉంది. మనకి మైలేజ్ పరంగా, పికప్ పరంగా, అదే టార్క్ పరంగా ఇది సిటీకి ఇంకా టూరింగ్కి 2 దానిలకి పనికి వస్తుంది ఈ వెహికల్ అయితే. సో దాట్స్ ఇట్ అబౌట్ ద బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్.